ఒకసారి మనం శాలరీ 80,000 వాళ్ళకి బడ్జెట్ వేద్దాం. ఈఎంఐ ఆర్ రెంట్ 21,000 ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ 4,000, ఫుడ్ అంటే మనకు మిల్క్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ వీటన్నిటికీ ఒక 10,000, అండ్ గ్రాసరీస్ ఏదైతే డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా అదొక 5,000, ఎలక్ట్రిసిటీ అండ్ వైఫై ఈ రెండు కలిపి ఒక 2,000 ఉండాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం మీ పిల్లల ఫీజు 10,000, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 10,000, ఎమర్జెన్సీ ఫండ్ 10,000. ఇవన్నీ ఉన్న తర్వాత మీకు ఎంజాయ్మెంట్ కూడా కావాలి కదా. ఆ ఎంజాయ్మెంట్ అంటే మూవీస్ అండ్ రెస్టారెంట్ ఒకటి, అది 8,000 మీరు కేటాయించాలి. సో ఈ బడ్జెటింగ్ ఓకే, బట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? ఈ ప్రకారంగా బడ్జెటింగ్ లేదు అని అంటే మీరు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తున్నట్టు కదా. మీకు ఒక చిన్న హింట్ ఇస్తా. మీ ఈఎంఐ ఆర్ రెంట్ 25,000 కంటే ఎక్కువ ఉంటే ఫైనాన్షియల్గా మీరు మిస్టేక్ చేస్తున్నారు. మీ పిల్లల స్కూల్ ఫీజు అది 10,000 కంటే ఎక్కువ ఉంటే మీరు మిస్టేక్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే డిఫరెంట్, బట్ ఒకరికే 10,000 పెట్టడం, 10,000 కంటే ఎక్కువ పెట్టడం ఇట్స్ నాట్ ఫైనాన్షియలీ గుడ్ డెసిషన్. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కొంచెం బెటర్గా ఉంటుంది, కానీ ఇప్పుడు నార్మల్ చిన్న చిన్న క్లాసెస్కి అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు.